అందరికీ నమస్తే అండి. నా పేరు అనిల్ కేత. జనగలం ప్రేక్షకులకు స్వాగతం. ఈ వీడియో ప్రారంభించడానికి ముందు ఒక స్టాట్యుటరీ వార్నింగ్ అండి. ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం విషపూరితమైన సర్పాన్నైనా నమ్మొచ్చు, కానీ జగన్ రెడ్డి కోటరీలో కొద్దిమంది ఉంటారండి. వారిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో బిలీవ్ చేయకూడదు. ఊసర వెళ్ళిలా ఎన్ని రంగులు మారుస్తారు, ఎన్ని రకాల వేషాలు వేస్తారనే దానికి ఇవాళ మనం మాట్లాడుకోబోతున్న ఈ వీడియో ఒక ఉదాహరణగా నిలుస్తుంది. సనాతని సాయి రెడ్డి, విజయ సాయి రెడ్డి, మొన్నటి దాకా సెక్యులర్ సాయి రెడ్డి కాస్త నిన్నటి నుంచి సనాతని సాయి రెడ్డి అయిపోయాడు. ఎందుకు అయిపోయాడు అనే అంశాలను ఒకసారి మనం క్వశ్చన్ చేసినట్లయితే, కొద్ది నెలల క్రితం దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్గా ఉన్న శాంతి వ్యవహారంతో ఆంధ్ర రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రాల్లో, ఇంకా చెప్పాలంటే దేశవ్యాప్తంగా కూడా సాయిరెడ్డి గారు రచ్చ చేశారు. ఆ తర్వాత కాకినాడ పోర్ట్కి సంబంధించినటువంటి ఇష్యూను కూడా మనం గమనించినట్లయితే అధికారాన్ని ఏ విధంగా సాయిరెడ్డి దుర్వినియోగం చేశారనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. ఆ తర్వాత సడన్గా ఆయన కనుమరుగైపోయారు. మరి సాయిరెడ్డి గారు కడిగిన ఆణిముత్యం అయ్యారా ఏంటా అనే విషయం మనకు తెలియదు, కానీ సాయిరెడ్డి గారు మాత్రం ఒక ప్రయత్నం చేస్తున్నారండి. ఎక్స్ వేదికగా ఆయన ఒక పార్టీకి దగ్గర కావడానికి శత విధాల ప్రయత్నాలు చేస్తున్నారు. మరి సాయిరెడ్డి గారిని పక్కన కూర్చోబెట్టుకుంటారా, సంకన ఎక్కించుకుంటారా, లేదా నెత్తి మీద పెట్టి తొక్కించుకుంటారా అనేది మనకు అనవసరమైనటువంటి విషయం. కానీ సాయిరెడ్డి గారు తెలుగులో ఒక ట్వీట్ చేశారండి నిన్న. అది సనాతన ధర్మం గురించి. నిజంగా ఆయన దేశవ్యాప్తంగా ఇన్ఫ్లుయెన్స్ చేయాలనే ఉద్దేశంతో ఇంగ్లీష్లో ట్వీట్ పెట్టి ఉంటే ఏ ఒక్కరికి అబ్జెక్షన్ ఉండేది కాదు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న రాజకీయాల మీద ఆయనకి ఏ విధమైన ఆసక్తి లేదని చెప్పినటువంటి వ్యక్తి. తనకి పొలం దున్నడం మీద ఉన్నటువంటి శ్రద్ధ రాజకీయాల మీద లేదన్నాడు. అందుకే రైతునవుతానన్నాడు, లేదా మీడియా ఛానల్ పెడతానన్నాడు. మరి ఆ రకమైనటువంటి కమిట్మెంట్తో సాయిరెడ్డి ఉండాలి కదా. ఇవాళ ఈ రకమైనటువంటి రెచ్చగొట్టే, విద్వేషాన్ని రగిల్చేటువంటి ప్రయత్నాలు ఏంటనే కోణంలో ఈ ప్రశ్నలు లేవనెత్తుతున్నామండి. సాయిరెడ్డి గారు పెట్టినటువంటి పోస్ట్ ఒక్కసారి చదివినట్లయితే, హిందూ మతంపై కుట్రలు సహించేది లేదు. ఎవరు చెప్తున్నారు? మొన్నటిదాకా జగన్ రెడ్డితో అంటకాగి హిందూ మతాన్ని విధ్వంసం చేయాలి, హిందూ మతాన్ని నాశనం చేయాలని ప్రయత్నం చేసినటువంటి సాయిరెడ్డి ఇవాళ హిందూ మతం గురించి మాట్లాడుతున్నాడండి. డబ్బు ఆశ చూపించి మతం మార్చాలని ప్రయత్నిస్తే అటువంటి వారికి తగిన రీతిలో బుద్ధి చెప్పి గుణపాఠం కూడా చెబుతాడట ఈ ప్రబుద్ధుడు. గత 2 దశాబ్దాలుగా జరిగిన మత మార్పిడులపై కమిటీ వేసి ప్రభుత్వం విచారణ జరపాలి. ఏ ప్రభుత్వం సాయిరెడ్డి? కేంద్ర ప్రభుత్వమా లేక రాష్ట్ర ప్రభుత్వమా? దేశం కోసం, ధర్మం కోసం హిందువుల్లో ఉన్న అన్ని సామాజిక వర్గాలు ఒక్కటవ్వాలి. అదే భారతదేశానికి రక్ష, శ్రీరామ రక్ష. మీలాంటి చెద పురుగుల్ని ఆంధ్ర రాష్ట్రంతో పాటు దేశంలో కూడా ఉండకుండా కడిగి పారేస్తే నిజంగా అది ఈ దేశానికి శ్రీరామ రక్ష అవుతుంది సాయిరెడ్డి గారు. ఎందుకంటే మీరు జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉన్నప్పుడు 5 ఏళ్ల పాటు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హిందూ మతం మీద జరిగిన దాడులు, హిందూ మతాన్ని నాశనం చేయడానికి జరిగినటువంటి ప్రయత్నాలు, వాటికి మీరు ఏ విధంగా ఊతమిచ్చారు అనే అంశాలను ఒక్కసారి మనం గమనించినట్లయితే, అంతర్వేదికి సంబంధించిన రథాన్ని దగ్ధం చేసినప్పుడు సాయిరెడ్డి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ మీరు గమనించండి. అంతర్వేది రథానికి నిప్పు పెట్టించింది చంద్రబాబేనట. దాన్ని రాజకీయ కోణంలో చూశాడు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి హిందూ మతం మీద ఏ స్థాయిలో కక్ష తీర్చుకోవాలని ప్రయత్నాలు చేశాడనే దానికి ఈ అంశం ఒక ఉదాహరణ అండి. 7వ తేదీన రథాన్ని దగ్ధం చేస్తే 9వ తేదీన దేవాదాయ శాఖకు సంబంధించిన ఉన్నతాధికారిని ట్రాన్స్ఫర్ చేశారు. దానికి సంబంధించినటువంటి ఆర్డర్ని కూడా మీరు చూడగలుగుతున్నారు. సాయిరెడ్డి గారు మాత్రం ఆ రోజుల్లో నీతులు ఏం చెప్పారంటే, చాలా నిష్పక్షపాతంగా మేము దర్యాప్తు చేసేస్తున్నాం అన్నారు. మరి ఏమన్నా తేల్చారా చెట్టు చివరికి? అందుకనే కదా ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న హిందువులందరూ కూడా మిమ్మల్ని చాచి పెట్టి కొట్టింది. సరే, ఇంకొక అంశాన్ని మనం గమనించినట్లయితే, రామతీర్థంలో రాముడి తల తీసేశారు. అప్పుడు కూడా ఈ సాయిరెడ్డి ఎంత చీప్గా మాట్లాడారంటే, నాయుడు లోకేష్ బిహైండ్ డిస్క్రిప్షన్ ఆఫ్ ఐడల్ అట్ రామతీర్థం. అక్కడ కూడా రాజకీయ పరమైనటువంటి కోణమే. నిజంగా ఈ మతం మీద జరుగుతున్నటువంటి దాడిగా సాయిరెడ్డి భావించారా? లేదు అనే చెప్పాలి. జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించారా? లేదు అనే చెప్పాలి. జగన్మోహన్ రెడ్డికి ఏ స్థాయిలో శాలువాలు కప్పాడో ఈ స్లైడ్ చూస్తే మీకు అర్థమవుతుందండి. హ్యుమానిటీ ఈజ్ మై రిలీజియన్ అండ్ దిస్ ఈజ్ మై డిక్లరేషన్ అని ఆ రోజుల్లో జగన్ రెడ్డి డబ్బా కొట్టాడు. ఏది తిరుమలకు వెళ్లే ముందు అక్కడ సాయిరెడ్డి జగన్మోహన్ రెడ్డిని సపోర్ట్ చేస్తూ ఏ విధమైనటువంటి ట్వీట్ పెట్టాడు
పెట్టాడనేది కూడా మీరు చూస్తున్నారు కదా. ఇదంతా హిందూ వ్యతిరేకులు చేసే ప్రయత్నాలు అనేది ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు, తెలుగు రాష్ట్రాల్లో, ఈ దేశంలో తెలుగు భాషను గమనించే ఏ ఒక్కరికైనా అర్థమవుతుంది సాయిరెడ్డి. మరి ఇవాళ వచ్చి సనాతన ధర్మం గురించి భజన చేస్తుంటే చాలా రోతగా ఉంది అనే అభిప్రాయాలని మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. లడ్డూని కల్తీ చేశారు, తిరుమలకు సంబంధించిన పవిత్రతను అపవిత్రం చేసినటువంటి దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి అని ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజానీకం అంతా రగిలిపోతుంటే అప్పుడు నువ్వు భారతీయ జనతా పార్టీకి చెందిన ఎంపీ పురంధేశ్వరి గారి గురించి ఏం ట్వీట్ పెట్టావు సాయిరెడ్డి? ఎంత దారుణంగా, ఎంత ఘోరంగా మాట్లాడావు. పురంధేశ్వరి కనీస ఇంగిత జ్ఞానం లేకుండా అనే మాటను కూడా వాడావు కదా సాయిరెడ్డి. మరి వాళ్ళ ఏ విధంగా భారతీయ జనతా పార్టీతో అంట కాగడానికి ప్రయత్నాలు చేస్తున్నావు? సరే, ఎలక్షన్కి ముందు సాయిరెడ్డి చేసినటువంటి ప్రచారాలు, సాయిరెడ్డి పెట్టినటువంటి ప్రెస్ మీట్లలో కూడా హిందూ మతం మీద ఏ విధమైనటువంటి విషయాన్ని కక్కాడు అనే అంశాన్ని కూడా ఒకసారి మీరు గమనించండి. మనోభావాలను దెబ్బతీసేటటువంటి పార్టీ బీజేపీ, మతతత్వ పార్టీ అయినటువంటి బీజేపీతో జతగట్టారు. ముస్లిం క్రిస్టియన్ సోదరులు కానీ ఎవరైనా కూడా ఓటు వేస్తే ఆ ఓటు వాళ్ళ యొక్క మత విశ్వాసాలు చూశారు కదండి, ఎంత ఘోరమైనటువంటి మాటలు మాట్లాడారో. భారతీయ జనతా పార్టీ లేదా తెలుగుదేశం పార్టీకి ఓటు వేసినట్లయితే ముస్లింలు, క్రిస్టియన్లు వారి మత విశ్వాసాలను వారే దెబ్బతీసుకున్నట్టు అన్నటువంటి జ్ఞాని, మేధావి ఈ కురు వృద్ధుడు ఇవాళ ఏం మాట్లాడుతున్నాడంటే ఎంత దారుణమా? దేశం కోసం, ధర్మం కోసం హిందువుల్లో ఉన్న అన్ని సామాజిక వర్గాలు ఒక్కటవ్వాలి అనే మాట మాట్లాడుతున్నావంటే ఎలాంటి ఇంటెన్షన్స్తో ఉన్నావు? పొలిటికల్గా లబ్ధి పొందడానికి, రాజకీయ పార్టీలతో అంటకాగడానికి జగన్మోహన్ రెడ్డి నీకు ఏ స్థాయిలో ట్రైనింగ్ ఇచ్చారు, ఎంత దిగజారడానికి సిద్ధం చేశారు, ఏ విధంగా నువ్వు ఇవాళ సనాతని నాటకాలు ఆడుతున్నావు అనేది చాలా స్పష్టంగా ఎస్టాబ్లిష్ అవుతోంది సాయిరెడ్డి. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఏ ఒక్కరూ కూడా మర్చిపోలేదు తిరుమలకు సంబంధించి మీరు చేసినటువంటి దారుణాలు, ఘోరాలు. సింహాచలం దేవస్థానానికి సంబంధించి అనువంశిక ధర్మకర్తగా ఉన్న అశోక్ గజపతిరాజు గారిని అన్యాయంగా, అక్రమంగా తొలగించి అసలు హిందూ మతం మీద ఏ పార్టీ విశ్వాసం లేని ఒక యువతని తీసుకువచ్చి ఆ స్థానంలో కూర్చోబెట్టావు. సింహాచలం ట్రస్ట్ బోర్డులో కూడా నువ్వు సిఫార్సు చేసినటువంటి మరొక యువతి, కనీసం ఆమెకు వయసు సరిపోకపోయినా కూడా నువ్వు రాజకీయంగా ఒత్తిడి తీసుకువచ్చి ఆ యువతి ట్రస్ట్ బోర్డులో ఉండే విధంగా ఆ రోజుల్లో నిర్ణయం చేసావు. ఇన్ని ఘోరాలు చేసిన సాయిరెడ్డి వాళ్ళ సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నాడంటే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలి, గమనించాలి. జగన్మోహన్ రెడ్డిని ఆయన విమర్శించాడు, జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడాడు కాబట్టి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫెయిలర్తో, ఫ్లేవర్తో సాయిరెడ్డి దూరం అయ్యాడని మనం భావించినట్లయితే ఖచ్చితంగా మనకంటే పిచ్చోళ్ళు ఎవరు లేరని ఈ దేశం అంతా భావిస్తుంది. జగన్మోహన్ రెడ్డితో ఆయన డిఫర్ అయ్యాడా అవ్వలేదా అనేది నిజంగా దేవుడికే తెలియాల్సినటువంటి విషయం. వారి మధ్య వచ్చినవి కేవలం అభిప్రాయ భేదాలుగా చూడాలి తప్ప వారి ఐడియాలజీస్ మాత్రం ఎప్పుడూ ఒకటే. దోపిడీ చేయడం, దౌర్జన్యాలు చేయడం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నాశనం చేయడం, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి వనరుల్ని కొల్లగొట్టడం. అందుకోసం వారు ఎంతకైనా దిగజారుతారు, ఎన్ని వేషాలైనా వేస్తారు, ఎన్ని నాటకాలైనా ఆడతారు. అందులో భాగంగానే ఇవాళ సాయిరెడ్డి సనాతని నాటకాన్ని కూడా మనం చూడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ వీడియోకి సంబంధించి మీ అభిప్రాయాలను కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.